నేను ఎలా కూర్చుంటే నువ్వు అలాగే కూర్చున్నావేంటి? నేను ఎలా కూర్చున్నాను? నువ్వు లెఫ్ట్ సైడ్ కూర్చుంటే నేను రైట్ సైడ్ కూర్చున్నాను. నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే నేను నిన్ను చూస్తూ కూర్చున్నాను. నువ్వు అలసిపోయి కూర్చున్నావు, నేను కూడా ఆడిపోయి అలసిపోయి కూర్చున్నాను. అంతే కదా, కామన్. నువ్వు నన్ను ఇమిటేట్ చేస్తున్నావా? అంత టాలెంట్ నాకు లేదు. మరి మొహం ఏంటి అలా పెట్టుకొని కూర్చున్నావు? మరి ఎలా పెట్టాలి? ఇలా పెట్టనా? ఇలా పెట్టనా? ఇలా పెట్టనా? ఇలా పెట్టనా? ఇలా పెట్టనా? ఇలా పెట్టనా? ఏయ్ చాలు. అయ్యో, ఏం చేసినా తప్పేనా? భవానీ, దెబ్బలు పడతాయి నీకు. ఇప్పుడు ఏమైందని? నా బాధ నీకు అర్థం కాదు, వదిలే. నా బాధ కూడా నీకు అర్థమైతే బానే ఉంటుందిలే. ఆ గుణ. నమస్తే మేడం. ఆ మిస్టర్ బి ఏమంటున్నాడు? ఏమైనా అడ్రస్ చెప్పాడా? వాడెక్కడో చాలా దూరంలో డబ్బులు దాచాడు మేడం. అక్కడికే బయలుదేరుతున్నా నేను ఆంటోనీ. సరే కానీ జాగ్రత్తగా వెళ్ళండి. ఏ విషయం నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి. షూర్ మేడం. ఇంతకీ ఏమైంది శిశిర గారి మేటర్? దాని గురించి ఆలోచిస్తున్నాను గుణ. ఏదో మిస్టీరియస్ గా ఉంది అని అనిపిస్తుంది. మీరక్కడ శిశిర గారిని అలా వదిలేసి రావాల్సింది కాదు మేడం. ఇంకేం ఆప్షన్ ఉంది చెప్పు. శిశిర గారి లైఫ్ ఎంత పెద్ద ప్రమాదంలో పడిందో అర్థం కావడం లేదు మీకు. అంటే ఆదిని శిశిర అన్ని విషయాలు కలిపి నిలదీస్తుంటుందా? శిశిర గారి నైజం ప్రకారం ఇంతసేపు ఆగే వ్యక్తి కాదు కదా మేడం. ఖచ్చితంగా అడిగే ఉంటుంది. కానీ ఆది కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎవరూ అలా ప్రవర్తించడం లేదు. శిశిరకి నిజంగా నిజం తెలిస్తే వాళ్ళలా ఉంటారో చెప్పు. ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా వాళ్ళు అలా ఉండరు. కానీ మీరు చెప్పేదాని ప్రకారం చూస్తే పరిస్థితి అస్సలు అర్థం కావడం లేదు. శిశిర తలకి గాయం అయింది. అది ఎందుకు అయిందంటే బాత్రూంలో కాలు జారిపడింది అని చెప్పాడు. అసలేం అర్థం కావడం లేదు. మేడం, మీరు కంగారు పడకండి. కావాలంటే నేనే వెళ్ళి రహస్యంగా అక్కడేం జరిగిందో తెలుసుకుంటాను. వద్దు గుణ, ఇప్పుడేం కదిలించొద్దు, ఇంకా డేంజర్ అవుతుంది. ముందు మీరు వెళ్ళి మిస్టర్ బీని చూసిరండి. నేను అర్జున్ ఇక్కడ పనులు చూసుకుంటాను. సరే మేడం, ఉంటాను.